నెల్లూరులో ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎస్ఐఆర్ ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ కనుసన్నల్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇదే తీరులో కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానంగా జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా ఒక్క నెల రోజుల పాటు ఈ ప్రక్రియ జరగాలని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుని జూన్ 15వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే మొట్టమొదటి నుంచి కూడా ప్రధానంగా నెల్లూరు జిల్లా లేదనుకుంటే మా నెల్లూరు నగరం వీటిల్లో జరుగుతున్నటువంటి అనేక అవకతవకల మీద ఎప్పటికప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, రకరకాలుగా ఫోర్స్ చేస్తూ ఉన్నాం. రకరకాలుగా ఎస్సీసీ, సిఈసికి, కోర్టులకి ఎన్నిటికి కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇంత అప్రమత్తంగా వైఎస్ఆర్సీపీ ఉంటేనే వీళ్ళు చేసేటువంటి దొంగ చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఎందుకంటే వీరు తెలుగుదేశంకి ఓట్లు వెయ్యరు అన్న కారణంగా కనుక ఈరోజు ఓటర్లను తొలగిస్తే రేపొద్దున ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి కాబట్టి పేద సాదా అందరూ కూడా చక్కగా బతకగలుగుతూ ఉన్నారు. రేపొద్దున ఓటు లేదు అంటే వాడు భారతీయుడు కాదని లేదా ఈ సమాజంలో ఒక వ్యక్తి కాదన్నట్టు లెక్క. అలాంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా రావు. అంటే పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రకరకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటరే కానప్పుడు అతనికి ఎందుకు పథకాలు ఇస్తారు? కాబట్టి ఓటర్ లిస్టులో నుంచి కనుక వాళ్ళని కాదనుకున్న వాళ్ళని కనుక తొలగిస్తే వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా వారందరికీ కూడా నిలిపివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఈరోజు కొనసాగుతూ ఉందంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. సరే, దీనికి సంబంధించి మేము చేసినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా మేము చేస్తున్నటువంటి పోరాటం నెల్లూరు జిల్లాలో అందరికీ కూడా తెలిసిన విషయమే. మొట్టమొదటిగా ఓటర్ లిస్టులు పరంగా తీసుకుందాం. మా అందరికీ కూడా ఓటర్ లిస్టులు ఎట్టిస్తారంటే బ్లాక్ అండ్ వైట్లో ఓటర్ లిస్టులు ఇస్తారు. అంటే ఈ విధంగా మాకు ఇచ్చేటువంటి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ ఎవరికైనా కూడా ఓటర్ లిస్టులు ఇచ్చేటప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ లిస్టులు మా అందరికీ కూడా ఇస్తారు. అయితే జూన్ 15వ తారీఖున ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ బిఎల్ఏలు అంటే ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఉన్నాయి, అంటే రంగు ఫోటోలతో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే రంగు ఫోటోలు ఉన్నప్పుడు, కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. సో కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ఆ రోజునే జూన్ 15వ తారీఖున మా వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలు ఫోన్ చేశారు. సో టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఫోటోలతో ఉన్నాయి, మీరేమో మాకు బ్లాక్ అండ్ వైట్తో ఇచ్చినారు అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నేను అదే రోజు కలెక్టరేట్కి ఫోన్ చేశాను. ఆయన అషర్ గారు అని చెప్పి ఆయన ఈ ప్రక్రియలో ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను అషర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా మాకు కలర్ ప్రింట్స్ కావాలా, ఈ ట్రేస్ అవుట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి మాట, మేము కలర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వం సార్, బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఇస్తాము. లేదు సార్ ఉన్నాయి అంటే, ఒకవేళ కనుక మీరు కలర్ ప్రింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయని కనుక చెప్తే వారి మీద డెఫినెట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, అది చాలా తీవ్రమైనటువంటి చర్యగా తీసుకుంటాము, కలర్ ప్రింట్స్ బయట రాకూడదు, ఉండవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, మీరేమన్నా భ్రమపడ్డారేమో, అవి కలరే కాదు బ్లాక్ అండ్ వైట్ అయి ఉంటాయంటే ఇమీడియట్గా నాకు ఫోటోలు పెట్టారు. అంటే ఏదైతే టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఓటర్ లిస్టులు ఉన్నాయో వాటిని ఫోటోలు తీసుకొని నాకు పెట్టారు. ఆ ఫోటోలు నేను మీకు చూపిస్తాను. ఇది ఇటు రావడం తప్పే, నేను కమిషనర్ గారు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. తర్వాత నేను సాయంత్రం కమిషనర్ గారికి ఫోన్ చేసినాను. ఏంటి సార్ ఇలాగా కలర్ ఫొటోస్తో టీడీపీ బిఎల్ఏల దగ్గర ఉన్నాయి, మాకేమో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, మేము అడిగితే కలర్ ప్రింట్స్ ఇవ్వాలా అంటే చట్టరీత్యా ఇవ్వకూడదు, మేము బయట వాటిని అంటున్నారు. మరి ఏంటి అంటే కమిషనర్ గారు నాకు సెలవిచ్చింది ఏంటంటే, సార్ అవి దొంగచాటుగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పాడు. ఏం చెప్పాలి, మీరు కూడా అట్లా చేతనైతే తీసుకెళ్ళండి అని అన్నారు. ఇది ధర్మమా సార్? ఆలోచించండి. టీడీపీ బిఎల్ఏలు ఎక్కడో ఒక దగ్గర దొంగచాటుగా తీసుకెళ్ళిపోతా ఉన్నారంటే వ్యవస్థలు ఎక్కడికి పోతా ఉన్నాయి? మరి మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. నాకు చెప్పారు కదా,
అవి గనక ఉంటే మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పాలి. కానీ మీరు అలా చెప్పకుండా వారు ఏదో దొంగచాటుగా తీసుకెళ్లారు, మీరు కూడా అట్లా తీసుకెళ్ళండి అంటే ఏం మాకు చేతనైతే కదా అట్లాంటి పనులు. సో మొట్టమొదటి రోజు నుంచే ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ప్రారంభమైనాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండోది మీ అందరికీ తెలిసిన విషయమే, బిఎల్ఓలు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, బిఎల్ఏలు మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి బిఎల్ఓలకు సంబంధించి కమిషనర్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. మరి బిఎల్ఓలతో ఎక్కడ కూడా జరగలే. నారాయణ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా ఓట్లను తీసేయాలా, ఏ విధంగా యాడ్ చేయాలా అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినారు. మరి డైరెక్ట్గా నేను మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించాను. ఈ విధంగా నారాయణ గారు ఆయన మీటింగ్స్ పెట్టడం బిఎల్ఓలతో కమిషనరేట్లో, పక్కన కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ వీరందరి సమక్షంలో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి డైరెక్షన్స్ ఇవ్వడం. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి విరుద్ధమైనటువంటి చర్యలు. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థలో, ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో వారు ఇన్వాల్వ్ కాకూడదు. మరి నారాయణ గారు ఎక్కడా లేనట్లుగా బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఆ రోజే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాటన్నిటి కూడా ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయన మాకు మాట ఇచ్చారు, ఇది తప్పే, ఇలా చేయకూడదు, ఇది అత్యుత్సాహం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆ యాక్షన్ ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఒకటైతే బయట వచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చినారు అని. షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకుంటాము అని ఈ రోజుకి కూడా ఆ యాక్షన్ అనేది ఏంటో తెలియట్లా. రేపు ఇంకో 4-5 రోజుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతా ఉంది. ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా కమిషనర్ చేసింది తప్పైనా ఈ రోజుకి కూడా ఏ యాక్షన్ తీసుకుంటున్నారన్నది ఈ రోజుకి కూడా తెలియదు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మీరు గనక ఎవరైనా సామాన్యులకి నష్టం కలిగించేలాగా ఓటర్లని తొలగించినట్లయితే మాత్రం తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం తెలియజేస్తాను. హలో, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినటువంటి పదం ఏంటంటే ఈ నెల 14వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియ ముగుస్తుంది అన్నది వాస్తవం. ఇది ఫస్ట్ పాయింట్. ఇది రెండోది, వారం రోజుల తర్వాత 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుని రిలీజ్ చేస్తాం అన్నది రెండవ పాయింట్. ఈ రెండు వాస్తవాలుగా జరుగుతాయి. ఇప్పుడు 14వ తేదీ అంటే కేవలం మనకు 4 రోజుల సమయం ఉంది. ఈ రోజు ఉదయానికి 64% మాత్రమే అప్లోడ్ అయినాయి. అంటే సుమారుగా 80,000 మందికి ఇంకా మనం అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 14వ తేదీ లోపల హార్డ్లీ ఎంత చేసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా తిరిగి తెచ్చిచ్చేటువంటి పరిస్థితిలే. సుమారుగా 50,000 ఓట్ల దాకా కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఒక్కొక్క నియోజకవర్గంలో కనపడతా ఉంది. ఈ 14వ తేదీ లోపల ఈ సుమారుగా 50,000 ఓటర్లను కనుక అప్లోడ్ చేయకపోతే, బిఎల్ఓ ద్వారా అప్లోడ్ చేయకపోతే ఆ ఓట్లు ఎలా కొనసాగుతాయి? ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో ఎవరు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వకపోయినా కూడా ఆ ఓటర్లన్నింటినీ ఉంచుతాడా? ఉంచడు. నేను మాట్లాడాను కదా, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ ఫామ్ కనుక 14వ తేదీ సాయంత్రం లోపల కనుక తిరిగి ఇచ్చి అప్లోడ్ చేయకపోయినా ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించబడినట్టే. ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆ ఓటర్లలో కూడా కొన్ని తీసేస్తారు. ఏ విధంగా అంటే డబ్లింగ్స్ ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇక్కడే ఇచ్చి ఉండొచ్చు, ఇంకో కాన్స్టిట్యున్సీలో కూడా ఇచ్చి ఉండొచ్చు, లేదా రకరకాల మైగ్రేట్ అయి ఉండొచ్చు. అట్లా ఇచ్చినంత మాత్రాన కూడా ఓటర్లు అన్నీ ఉంటాయని కాదు, వీటిల్లో కూడా కొన్ని తొలగిస్తారు. ఇవ్వనటువంటి వాటి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఉండేదానికి 21వ తారీఖున రిలీజ్ చేసే దాంట్లో ఉండవు. అంటే వారందరూ కూడా ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడినట్లే. ఇది ఫస్ట్ పాయింట్. ఇది రెండోది, అంటే సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50,000 మందికి అన్యాయం చేసేదానికి కూడా అవకాశం వస్తూ ఉంది. ఇకపోతే వీరి పరిస్థితి ఏంటి అని మాట్లాడితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 21వ తారీఖు నుంచి ఇంకొక నెల రోజుల పాటు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా ఆ ఓటర్లను తొలగించబడ్డాయో వారందరూ కూడా ఫ్రెష్ ఓటర్ల లాగా నమోదు చేసుకునేదానికి ఫామ్ 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు అని అన్నాడు. అంటే వాళ్ళు ఓటర్లు కాదు. ఫామ్ 6 అంటే ఏంటి? ఫ్రెష్ ఓటర్గా నమోదు కావాలి. ఫ్రెష్ ఓటర్గా నమోదు కావాలంటే రకరకాల కండిషన్లు పెడతారు. అప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఎందుకు ఇలా? అప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఎందుకు తీసుకోవాలా? ఎందుకు ఫిలప్ చేయాలా? ఎందుకు అప్లోడ్ చేయాలా? ఇప్పుడు ఎందుకు వచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చినారు? ఏంటి? రకరకాల 1,00,000 ప్రశ్నలు. కాబట్టి ఫామ్ 6 ద్వారా
ఈ నెల 21వ తారీఖు నుంచి ఎంటర్ చేసుకునే అవకాశం ఒక నెల రోజుల పాటు ఇస్తామని చెప్తేనే వారందరినీ కూడా తొలగించేసినాం కాబట్టి మీరు కొత్త ఓటర్లలాగా ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. సో తప్పకుండా కూడా అన్యాయం కాబడినటువంటి వారి లిస్టు 21వ తారీఖుని తీసుకోవడం కానీ వారందరికీ కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఫామ్ 6 ద్వారానైనా కూడా ఆ నెల రోజుల్లో మళ్ళా ఎంటర్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈసారి మొదటి రోజు నుంచి ఆ ఫామ్స్ అన్నింటినీ కూడా మేము ఫామ్ 6ని ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు కాబట్టి మేము వాటన్నిటిని కూడా తీసుకొని ఓటర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వారందరినీ ఎంటర్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది.